వెల్కమ్ టు గాల్లో మేడలు. అప్పు చేసి పప్పు కొడు. కాదు కాదు, బిర్యానీయే తిందాం. అది ఎలాగో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, భవిష్యత్తులో మీ చేతి నిండా డబ్బులుంటే, అది కూడా వేలల్లో కాదు, లక్షల్లో. 20 లక్షలు, 40 లక్షలు. పిల్లల భవిష్యత్తుకు ఏమాత్రం డోకా లేకుండా చదువులకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, ఇది కూడా అప్పు చేయకుండా మీరు సమకూర్చగలిగితే విజన్ 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా నాతో పాటు గాల్లో మెడల్ కట్టాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు 2. ఒకటి, మీరు కనీసం 30,000 జీతం సంపాదిస్తూ ఉండాలి. అది కూడా ఎటువంటి అప్పులు లేకుండా. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను మీతో అప్పు చేయిస్తాను. రెండవది, మీకు ఉండాల్సింది ఓపిక. అండ్ ఈ సంపాదన మీకోసం కాదు, మీ పిల్లల కోసం. మీరు కనీసం 15 నుంచి 21 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అది కూడా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా. ఆ తర్వాత డబ్బులే డబ్బులు. అతి తక్కువ పెట్టుబడితో డబ్బుని ఎలా సంపాదిస్తుంది ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేవు కాబట్టి మనం బ్యాంక్కి వెళ్ళి 1,60,000 రూపాయలు లోన్ తెచ్చుకుంటాం. అప్పుడు మనము బ్యాంక్కి యాన్యువల్కి 1,73,296 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. విత్ ఇంట్రెస్ట్ 13,296 రూపాయలు యాన్యువల్ ఇంట్రెస్ట్తో 15 సంవత్సరాలకు మనం కట్టేది 25,99,440 రూపాయలు. అప్పుడు ఇదే అమౌంట్ తీసుకుపోయి మనము పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయిన అమౌంట్ 40,68,209 రూపాయలు. నేను 1,60,000 ఎందుకు తీసుకోవాలన్నానంటే, బ్యాంక్ ఛార్జెస్ అవి ఉంటాయి కాబట్టి మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 1,50,000 మన చేతికి వస్తుందని 1,60,000 అని చెప్పాను. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25,99,414 తీసేస్తే మనకు వచ్చే లాభము 14 lakh అంటే 14,68,769 డివైడెడ్ బై 15 చేస్తే ఇయర్లీ ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు మనం సంపాదించినట్టు. ఇన్ కేస్ ఒకవేళ మీ అదృష్టం బాగుండి మీకు ఒక పాప ఉందనుకోండి, తను కూడా బిలో 10 years ఉందనుకోండి, ఇదే ఫార్ములాతో ఇదే అమౌంట్ను మనం సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత 71,84,545 ఆల్మోస్ట్ 72 లక్షలు వస్తుంది. ఇక మీ శాలరీ ఎక్కువ ఉంటే, మీకు 2 పాపలు ఉంటే దీన్ని మీరు డబల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన 71,84,545లో నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25,99,440 రూపాయలు తీసేస్తే మనకు వచ్చే లాభం 45,85,105 రూపాయలు డివైడెడ్ బై 21 ఎందుకంటే మనం 15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో 6 years వెయిటింగ్. అప్పుడు ఆల్మోస్ట్ మనకు 2,18,000 పర్ యానంలో మనం సంపాదించినట్టు అవుతుంది. జీరో టు హీరో. ఇప్పుడు మనం యాన్యువల్గా మనం పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత బ్యాంక్కి? 13,296 ఇంటూ 15 సంవత్సరాలు పే చేస్తాం కదా. ఆల్మోస్ట్ మనం కట్టాల్సింది 2 లక్షలు బ్యాంక్కి. ఇప్పుడు మనకు వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్లోంచి 2 లక్షలు తీసేస్తే మిగిలిందంతా మన లాభమే. ఇదైతే పీపీఎఫ్కి 38 లక్షలు, ఇది అయితే సుకన్య సమృద్ధి యోజనకి. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా ఎలా ఉందిరా?